నాని అన్న నటించిన 83 మూవీ నుంచి అయితే ఏ సర్టిఫికేట్ అయితే జారీ చేసింది. ఎందుకంటే సెన్సార్ బోర్డ్ అయితే సర్టిఫికేట్ జారీ చేసింది భయ్యా. ఎక్కువ ఏమోడవుతాయి అయితే సినిమాకి అయితే సెన్సార్ బోర్డ్ అయితే సర్టిఫికేట్ ఇచ్చారు. ఇంకపై ఈ సినిమా అయితే రన్ టైం అయితే 2 గంటల 37 సెకండ్లు అయితే ఉండబోతుందట ఈ మూవీ అయితే. ఎందుకంటే ఆకట్టుకునే కంటెంట్ అయితే ఎక్కడ బోర్ కొట్టింది అంటే ఈ మూవీ చాలా బాగుంటుందంట. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్ అయితే ఉండబోతుందట భయ్యా 83 మూవీ. నానికైతే బెస్ట్ కెరియర్‌లో ఈ మూవీ అయితే 83 అయితే కాబోతుందట భయ్యా. ఇంతకీ ఎలా ఉంటదని చూడాలి భయ్యా. ఇంక ఈ మూవీ అయితే 2 గంటల 36 సెకండ్లు అయితే ఉండబోతుందట మూవీ. మందికైతే ఫ్యాన్స్‌కి అయితే ఇంకెక్కడైతే బోర్ కొట్టియదంట. ట్విస్ట్‌ల మీద ట్విస్ట్ అయితే ఇవ్వబోతున్నాడట మన నాని అన్న. ఇక కమెడియన్ ప్రియదర్శి నటించిన మూవీ అయితే 'సారంగపాణి జాతకం' మూవీ అయితే ఈ రోజైతే రిలీజ్ అయింది భయ్యా. థియేటర్‌లో అయితే మంచి కామెడీతో అయితే ఎంటర్‌టైన్‌మెంట్ అయితే అయితుంది భయ్యా. ఎందుకంటే మంచి ఫ్యామిలీతో అయితే చూడాలనుకున్న మూవీ అంటే ఈ మూవీ. కామెడీతో అయితే కడుపుబ్బ నవ్వుతుంటారట భయ్యా ఈ మూవీతో. ఎందుకంటే మన కమెడియన్ ప్రియదర్శి అయితే ఇట్ల మీద ఎట్లయితే కొడుతున్నాడో. ఎందుకంటే ఇప్పుడు మూవీతో ఇటు బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దాని తర్వాత కోర్ట్ మూవీ కూడా వచ్చింది. ఇప్పుడు దీంతో పాటు అయితే మంచి బ్లాక్ బస్టర్ అయితే అందుకున్నాడట కామెడియన్. ఇంకేదో కామెడీ అయితే ఫుల్ అదైతే ఉండదంట భయ్యా. ఎందుకంటే సెకండ్ హాఫ్ నుంచి అయితే ఇంకా హైలైట్ అయితే అనిపిస్తుందంట కామెడీ. ఎందుకంటే ఈ సినిమా గురించి అయితే చాలా మంది అయితే ఫ్యాన్స్ మాట్లాడుతున్నారంట. ఫ్యాన్స్ ఇంకా రివ్యూ అయితే 3.5 అయితే వచ్చింది భయ్యా ఈ మూవీకి. ఎందుకంటే ఈ మూవీ అయితే కామెడీ అయితే చాలా ఉంటుంది. పేదర్స్‌కి అయితే ఈ మూవీ అయితే ఒక బెస్ట్ మూవీ అని అనుకోవాలంట కామెడియన్.